రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఇందులో భాగంగా నేడు రేపు హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఇక సమావేశంలో లోక్సభ ఎన్నికల ప్రచార రూట్ మ్యాప్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ కమిటీలను వేయనుంది. అలాగే సంస్థాగతంగా మార్పులు చేర్పులపైన నేతలు చర్చించనున్నారు. కొంతమంది జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశానికి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్లో. శ్రీనివాస్, చెప్పండి, నేడు రేపు జరగబోయే బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. ఈరోజు రేపు ఏదైతే బీజేపీ సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం బీజేపీ ఆఫీస్ లో జరుగుతుంది. ఈ సమావేశానికి బీజేపీ ముఖ్య నేతలు అందరూ హాజరవుతున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ సన్నాహక సమావేశాలు చెప్పొచ్చు. ఈ తెలంగాణలో మరికొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మెజార్టీ స్థానాలు ఏ విధంగా కైవసం చేసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్తే తెలంగాణలో మెజార్టీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు గెలవచ్చు అనే దానిపై విధంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య నాయకులు ఇటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదే తరుణ్ చుగ్ తో పాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా సునీల్ బన్సల్ తో పాటు ఇటు ఎంపీ అదేవిధంగా అరవింద్ ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో ఇటు బీజేపీ ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీని కైవసం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాగవేయాలని చూసినప్పటికీ కూడా తెలంగాణలో బీజేపీ గెలవడం కేవలం 8 స్థానాలు సరిపెట్టుకోవాల్సిన వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా దానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దిద్దుబాటు చర్యలతో పాటు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా దీనికి సంబంధించి సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిసింది. 2 రోజుల పాటు మాత్రం సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా అన్ని కమిటీలకు సంబంధించి బూత్ స్థాయి కమిటీల నుండి మొత్తం 18 కమిటీలకు సంబంధించి ఈ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయిలో మొత్తం అన్ని కమిటీలకు సంబంధించి బీజేపీని బలోపేతం చేసి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు, అంటే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయా. ఇప్పటికే 2019లో బీజేపీ 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. అంటే ఇంకా మెజార్టీగా 17 స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది దీపిక. శ్రీనివాస్, అలానే ఇప్పుడు చూసాం, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రానున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతుంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం సీరియస్ గా తెలంగాణలో ఖచ్చితంగా గెలిచి తీరాలనేది ధీమాతో సీరియస్ గా ఫోకస్ పెడుతుంది. ఇటు కేంద్ర మంత్రులు కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణ మీద సీరియస్ గా ఫోకస్ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. కానీ అనుకున్న స్థాయిలో ఖచ్చితంగా బీజేపీ గెలవలేకపోయింది. అదేవిధంగా కేవలం 8 స్థానాల్లో గెలిచి 3వ స్థానానికి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఏ విధంగా ఈ లోటుపాట్లను సరిదిద్దుకోవాలి, భవిష్యత్తు రానున్న ఎన్నికల్లో ఏ విధంగా విజయకేతనం ఎగరవేయాలి, ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లి ఖచ్చితంగా ఎన్ని మెజార్టీ స్థానాలు గెలవాలనే ఉద్దేశంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సన్నాహక సమావేశాలు నిర్వహించడానికి కోసం బీజేపీ సీరియస్ గా ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఈ రోజు రేపు ఈ బీజేపీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్, అలాగనే మరీ ముఖ్యంగా ఈ సమావేశంలో ఎన్నికల ప్రచార రూట్ మ్యాప్ కి సంబంధించి ఒక విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఈ ఎన్నికల సన్నాహక సమావేశంతో ఇటు అన్ని రూట్ మ్యాప్, అంటే
ఈ కమిటీలు అన్ని కమిటీలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించడం ప్రధాన ఉద్దేశం. ఇటు రూట్ మ్యాప్ రూపొందించడమే కాకుండా అదే తెలంగాణలో ఈసారి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పోటీ చేయించాలి, ఏ స్థానం నుంచి పోటీ చేయించాలి అని చెప్పేసి ఒక చర్చ సీరియస్ గా జరిగే అవకాశం ఉంది. మరొక వైపు నరేంద్ర మోడీని కాక తెలంగాణ నుండి పోటీ చేయిస్తే బీజేపీ బలం పుంజుకోవడం కాకుండా మెజార్టీ స్థానాలు ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అగ్రనాయకత్వం అంతా సీరియస్ గా దీన్ని చర్చించడమే కాకుండా ఈ చర్చలకు సంబంధించిన సారాంశాన్ని బీజేపీ అగ్రనాయకత్వానికి వివరించే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి బూత్ కమిటీలు ప్రధానంగా బూత్ కమిటీలు చర్చించడంతో పాటు దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ విషయానికి వస్తే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీని ఇటు ఖమ్మం స్థానం నుంచి నిలబెట్టాలని కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ఆమోదించడం కాకుండా కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి కూడా పంపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు తెలంగాణలో రాజకీయం అయితే రసవత్తరంగా ఉండబోతుందని చెప్పొచ్చు. ఒకవేళ ఇటు నరేంద్ర మోడీని బీజేపీ నుండి ఇటు తెలంగాణలో పోటీలో నిలిపితే మరోవైపు ఇటు కాంగ్రెస్ నుండి సోనియా గాంధీ కూడా నిలవాలనే ఇటు అన్ని రెండు పార్టీలు సీరియస్ గా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఓరాఓరిగా అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ కూడా ఇప్పటికే పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశాలు ఈ నెల 3వ తారీఖు నుండి నిర్వహిస్తున్నాయి. ఈ పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో కూడా ఖచ్చితంగా అన్ని పార్లమెంట్ పరిధిలోకి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి సీరియస్ గా బూత్ స్థాయి కమిటీలలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే రాబోయే కొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సీరియస్ గా అన్ని పార్టీలు అయితే ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే బీజేపీకి సంబంధించి ఈ రోజు నుండి 2 రోజుల పాటు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.